చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ సభలో మల్లికార్జున ఖర్గే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేస్తామని చెప్పి డిక్లరేషన్ చేసిపోయాడు. ఏది ముందు? కాంగ్రెసే వర్గీకరణ చేసింది, రాహుల్ గాంధీ వర్గీకరణ చేస్తామన్నాడు, మల్లికార్జున ఖర్గే వర్గీకరణ డిక్లరేషన్ ఇచ్చిపోయాడు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గీకరణ చేస్తామని అసెంబ్లీలో చెప్పాడు. మీకు చీవునెత్తులు ఉంటే, నిజంగా వర్గీకరణ అడ్డుతావుతాం అనేది నిజాయితీగా ఉంటే, వర్గీకరణ జరగనీయమని చెప్పి మీకు నిజాయితీ ఉంటే ముందు రాజీనామా చేసినండి. మీ కాంగ్రెస్ పంజాబ్ లో వర్గీకరణ చేసినాకనే ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ ఉద్యమం మొదలు పెట్టారు. నువ్వు ఉన్న కాంగ్రెస్, మీ తండ్రి ఉన్న కాంగ్రెస్ వర్గీకరణ చేసినాకనే పంజాబ్ లో మేము ఇక్కడ వర్గీకరణ ఉద్యమం మొదలు పెట్టాం. అక్కడ దళితులందరికీ న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చేయడం కరెక్ట్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దళితులందరికీ న్యాయం చేయడం కోసం వర్గీకరణ కరెక్టే కదా అని ఉద్యమం మొదలు పెట్టారు. మరి మీకు వర్గీకరణ అడ్డు తగిలే శక్తి నిజాయితీగా ఉంటే మాలని భ్రమలు పెట్టకుండా, మాలని పక్కదారి పట్టించకుండా మీకు చేతనవుతే రాజీనామా చేసి వర్గీకరణ సమర్థించే పార్టీలు చేయాలండి, లేదా మీరు పార్టీ పెట్టుకోండి. ఏదైనా ఎస్సీ వర్గీకరణ సమర్థించే వ్యతిరేకించే పార్టీ మీద అనుకోండి, ఏదైనా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే పార్టీ మీద ఆ పార్టీలు చేయరు, లేదా నువ్వు పార్టీ పెట్టు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడానికి నువ్వు పార్టీ పెట్టుకో. ఎందుకు డ్రామాలు, ఎందుకు వేదికల డ్రామాలు, ఎందుకు మాలని పక్కదారి పట్టిస్తారు? అంబేద్కర్ స్పిరిట్ విరుద్ధంగా మీరు పక్కదారి పట్టిస్తున్నారు. అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట రథాన్ని మీరు అడ్డు తగ్గుతున్నారు. మళ్ళీ గౌరవ నరేంద్ర మోడీ గారి మీద మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో 2023 నవంబర్ 1 వచ్చి చెప్పిండు. మరి 23 ఎప్పుడు, 1975 ఎప్పుడు, 23 ఎప్పుడు, 2018 ఎప్పుడు, 23 ఎప్పుడు, నవంబర్ ఎప్పుడు, అక్టోబర్ ఎప్పుడు? అక్టోబర్ ముందు ఖర్గే గారు డిక్లరేషన్ పోయింది. 2018 రాహుల్ గాంధీ ముందు, అదే సమయంలో 75లో పంజాబ్ ముందు. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకున్నాము, ఎందుకు ఉండాలి? అదే సమయంలో మీరు వర్గీకరణ వ్యతిరేకించాల్సుకుంటే మీకు ఏ పార్టీ మీకు ప్లేస్ ఇవ్వదు. వర్గీకరణ వ్యతిరేకించాల్సుకుంటే ఈ తెలుగు నేల మీద ఏ పార్టీ మీకు ప్లేస్ ఇవ్వదు, మిమ్మల్ని రానివ్వదు. మీకు రెండే మార్గాలు, సొంత పార్టీ పెట్టుకోవడమో, లేదా మాయావతి వర్గీకరణ అడ్డుకవుతుందని మీరు గొప్పలు చెప్తుంది కదా, మాయావతి వర్గీకరణ వ్యతిరేకంగా మీరు గొప్పలు చెప్తుంది కదా, మీరు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఆ మాయావతి పార్టీలో చేరి వర్గీకరణ వ్యతిరేకంగా మేము బీఎస్పీ ప్రచారం చేసుకోండి. 30 ఏళ్ళుగా మా ఒంటి మీద నల్లకండవ మారింది, నీ ఒంటి మీద 3 కండవలు మారింది, నీ ఒంటి మీద 3 కండవలు మారింది. మీ నాన్న కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మీరు కాంగ్రెసే. ఆ కండవ కాంగ్రెస్ వర్గీకరణ సమర్థిస్తుంది, కాంగ్రెస్ వర్గీకరణ సమర్థిస్తున్న సూత్ర రీత్యా నంబర్ 1. కానీ కాంగ్రెస్ లో ప్లేస్ ఏంటయ్యా? నంబర్ 2, నువ్వు కొంతకాలం బీఆర్ఎస్ లో ఉన్నావు, నువ్వు మీ ఒంటి మీద బీఆర్ఎస్ కార్డు వచ్చింది, నువ్వు బీఆర్ఎస్ లో ఉన్నావు. బీఆర్ఎస్ శాసనసభలో తీర్మానం చేసి కేసీఆర్ గారు కేంద్రాన్ని పంపిండు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి వర్గీకరణ త్వరగా చేయమని చెప్పి అప్పీల్ చేసి వచ్చాడు. నువ్వు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వర్గీకరణ ముందుకెళ్ళింది. నువ్వు మొన్నటి వరకు బీజేపీలో ఉన్నావు, బీజేపీ నిర్దిష్టంగా 3 దశాబ్దాలుగా వర్గీకరణ సమర్పిస్తున్నది. 94 మొదలుకొని ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ ఉద్యోగంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. నువ్వు బీజేపీలో కూడా ఉన్నావు, బీజేపీ వర్గీకరణకు అనుకూలమే, నువ్వు బీఆర్ఎస్ ఉన్నా వర్గీకరణకు అనుకూలమే, నువ్వు కాంగ్రెస్ లో నాడున్నా నేడున్నా వర్గీకరణకు అనుకూలమే. ఇంకా నువ్వు ఏ పార్టీ ఉంటావు? సిపిఎంలో చేరవు, నువ్వు సిపిఐలో చేరవు, నువ్వు వేరే పార్టీలో చేరవు. ఒకవేళ ఉత్తరప్రదేశ్ లో మాయావతి వర్గీకరణ వ్యతిరేకంగా ఉందని మాట్లాడుతున్నప్పుడు ఆమె పార్టీని ఇక్కడ బలపరచడానికి మీరు బీఎస్పీలో చేరండి, మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ కూడా మీకు కులతత్వం ఉంటే ఆమె మాదిగ కాబట్టి ఆమె మాదిగ పార్టీలో మేమెందుకు చేద్దామని మీరు అనుకుంటే కొత్తగా పార్టీ పెట్టుకోండి, వర్గీకరణ అడ్డుకవుతామని చెప్పి మాలను కూడా కట్టుకోండి. అప్పుడు మీరు అంబేద్కర్ దృక్పథానికి దూరమైన వాళ్ళు అవుతారు, సమాజం కూడా గుర్తిస్తారు. అంబేద్కర్ దృక్పథానికి మీరు దూరమైన వాళ్ళు అవుతారు, సమాజం కూడా గుర్తిస్తారు. కాబట్టి ముసలి కన్నీరోజు మిమ్మల్ని పార్టీని సమర్థించేది ఏ పార్టీ సమర్థించాలి?
అందరూ మళ్ళా చెప్తున్నా, అగ్ర కులాల్లో అంబేద్కర్ వాదులు ఉన్నారు, మాలలో మనవాదులు ఎక్కువైంది. అగ్ర కులాల్లో అంబేద్కర్ వాదుల సంఖ్య పెరిగింది, మాలలో మనవాదుల సంఖ్య పెరిగింది. మళ్ళీ భయం లేదు. ఎందుకంటున్నానే అంటున్నంటే, అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం ప్రాతినిధ్యం కోసం పోరాటం చేస్తున్న సమయంలో అగ్ర కులాలు అంబేద్కర్ సమర్థించిన వాళ్ళు ఉన్నారు. గాంధీ అంబేద్కర్ మధ్య జరిగిన పూనా ఒడంబడిక ఫలితమే ఇప్పుడు రిజర్వేషన్ అవుతే ఆ రిజర్వేషన్ నాటి నుంచి నేటి వరకు అమలు జరగడానికి సహకరించిన వాళ్ళు అగ్ర కులాలు ఉన్నారు. ఇక బీసీలా నా బీసీ సామాజిక వర్గాలు ఎస్సీ బీసీ వర్గీకరణ అమలు చేసుకుంటున్నారు ఇక్కడ. కాబట్టి బీసీ వర్గీకరణ అనుకులని ఆనాడు అంబేద్కర్ అండగా నిలబడ్డాకనే అగ్ర కులాలు, ఈనాడు వర్గీకరణకు అగ్ర కులాల సమాజం కూడా అండగా నిలబడుతుంది. ఆనాడు అగ్ర కులాలు అంబేద్కర్ అండగా నిలబడ్డారు, ఆయన వేదికల్ని అగ్ర కులాలు కనిపించినాయి. కొంతమంది వ్యతిరేకించిన ఉండవచ్చు, కానీ అనుకూలంగా ఉండే వాళ్ళు అంబేద్కర్ మీటింగ్ లో ఉన్నారు. ఇగో ఈ కాలంలో అంబేద్కర్ పార్టీ రథాన్ని ముందుకు తీసుకెళ్తున్నది ఎంఆర్ఎస్ అయినప్పుడు వర్గీకరణ పోరాటాన్ని న్యాయం చెప్పి అగ్ర కులాలు సమర్పిస్తున్నాయి. ఇక్కడ బీసీలు సమర్పిస్తున్నారు, బీసీలు వర్గీకరణ అమలు చేసుకుంటున్నారు, ఎస్సీలు వర్గీకరణ సమర్పిస్తున్నారు, ముస్లింలు వర్గీకరణ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏబిసిడి ఈలో ముస్లింలో వచ్చింది రాష్ట్రంలో. చివరికి దళితుల్లో 59 కులాలు ఉంటే మీరు ఒంటరి వాళ్ళు. చివరికి దళితుల్లో 59 కులాలు ఉంటే మీరు ఒంటరి వాళ్ళు. దళితుల్లో ఉండగానే 58 కులాల హక్కులు హరించేటోళ్ళు కాబట్టినే మిమ్మల్ని ఏ పార్టీ సమర్థించట్లేదు. మీ వేదిక మీదకి ఏ పార్టీ లీడర్లు రారు. దళితుల్లో మెజారిటీ కులాల హక్కులు హరించాలని మీరు అనుకుంటున్నారు కాబట్టినే, దళితుల్లో రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందుతున్న వాళ్ళు మీరని విషయం గమనించారు కాబట్టినే మిమ్మల్ని ఏ పార్టీ సమర్థించదు, ఏ సామాజిక వర్గం మీ అంతరా. చివరికి దళితుల్లో ఉండబడే మెజారిటీ కులాలు మీకు దూరం ఉన్నాయనేసి మీరు మర్చిపోతారు కూడా గుర్తుపెట్టుకోండి. ఒక మాట చెప్పాలంటే దళితులందరికీ దూరం చేసేది మనవాదులే. మాలందరూ వర్గీకరణ వ్యతిరేకించడం నేను అన్నాను, కానీ వర్గీకరణ వ్యతిరేకించడం మాత్రం మనవాదు. మళ్ళీ చెప్తున్నా, 100 ఏళ్ల క్రితం రిజర్వేషన్లను ప్రాతినిధ్యాన్ని వ్యతిరేకించడం మనవాదులతో అంబేద్కర్ పోర్చింది. ఈనాడు ఆయన వారసత్వాన్ని ముందుకు నడిపించి అందరికి పంచాలనే కాడని ముందుకెళ్తున్నప్పుడు దీన్ని అడ్డుగా పెడుతున్న వాళ్ళు మనవాదులు. ఆనాడు అగ్ర కులాలందరూ మనవాదులు కాదు, కానీ అంబేద్కర్ రథాన్ని ముందుకు నడపకుండా అడ్డుతగిన మనవాదులు. ఈనాడు వర్గీకరణను వ్యతిరేకించే మాలలందరూ కాదు. ఆ వేదిక మీద మాట్లాడిన వాళ్ళు వర్గీకరణ రద్దు కావాలని చెప్పి మీటింగ్లకు వచ్చేటోళ్ళు మనవాదులే. వాళ్ళు సోయలేక రాలే, సోయిండే వచ్చేసారు. వాళ్ళు సోయలేక రాలే, సోయిండే వచ్చారు. అంటే అగ్ర కులాల్లో అంబేద్కర్ వాదుల సంఖ్య పెరిగింది.